మనం ఎన్నిసార్లు తలుచుకున్నా ఎన్నిసార్లు పిలిచినా రాని భగవంతుడు చంటి ఒక్కసారి పిలవంగానే వచ్చేసాడు. వచ్చి ఏం జరిగింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. అందరికీ నమస్కారం అండి. జీవితంలో ఒకటి చెప్తాను భయ, గుర్తు పెట్టుకోండి. బతకడం కంటే చచ్చిపోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. నిజం. చావు ఎంత మంచిదంటే అంత మంచిది. నేను ఈరోజు చచ్చిపోవాలని ఎందుకు డిసైడ్ అయ్యానని చాలా క్లారిటీగా చెప్తాను. మళ్ళీ అడగండి, చెప్పలేను. బతుకుతామంటే ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలంటే డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే ఉద్యోగం లేదు. ఇన్ని సమస్యల మధ్య మనం బతకడం కంటే చచ్చిపోవడం బెటరు. కానీ చచ్చిపోయే ముందు యాజ్ యూజువల్లీ ఒక మనిషి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం ఏదో మనం చేద్దాం. హే భగవాన్, హే భగవాన్, భగవాన్ బిడ్డా, హే భగవాన్. నేనే నాయన భగవంతుడు. భగవంతుడు ఎస్, భగవంతుడు అంటే బుష్ అని పొగ రావాలి, దానిలోంచి రావాలి. నువ్వేంటి ఈ తాగడానికి వచ్చినట్టు వచ్చావు? ట్రాఫిక్ ప్రాబ్లం నాయన, అక్కడెక్కడో దిగి ఇక్కడ నడిచి వచ్చాను. కాదు, ఇవన్నీ బానే ఉన్నాయి. ఆ నెత్తి కళ్ళజోడేంటి? పాపులను చూసి చూసి కళ్ళకు సత్వారం వచ్చింది. ఇదిగో నేను చచ్చిపోదాం అనుకుంటున్నానే, అందుకే లాస్ట్ టైం నేను పిలిచాను. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? కష్టాలే, 100 కష్టాలు. అమ్మాయి దొరకట్లేదు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, ఎన్నో కష్టాలు. సరే వచ్చావు కానీ బాగా డబ్బులు కావాలి. డబ్బులు, ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లులు అట్లాంటివి. పెద్ద పెద్ద భవనాలు డబ్బు ఊరకనే రావు నాయన, కష్టపడితే వస్తుంది. మరి నువ్వు ఫ్రీగా వస్తావు పిలిస్తే? బిడ్డ ఒక పని చెయ్యి, టెలిఫోన్ బూత్ ఇస్తాను. టెలిఫోన్ బూత్ నేనేం చేసుకొని, ఈ రోజుల్లో అందరికి సెల్ ఫోన్లు ఉంటే నేనేం చేసుకుని టెలిఫోన్ బూత్ చేయలే నాయన. ఈ టెలిఫోన్ బూత్ అంతా ఫ్రీ. గవర్నమెంట్ వాడికి కనబడదు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ అసలు పట్టించుకోదు. అంటే ఎవడు ఫోన్ చేసినా మన ఫోన్ ఉందనంటే కస్టమర్కి తెలుస్తుంది కానీ ఇంకెవరికి తెలియదు. ఎవరికి తెలియదు. భగవంతుడు అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు నమ్ముతా నేను భగవంతుడని. కాకపోతే ఒక సమస్య. అబ్బో, వాళ్ళు ఫోన్ మాట్లాడుకున్నప్పుడు నువ్వు మధ్యలో ఎంటర్ అవ్వకు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఓకేనా? ఓకే. కళ్ళు మూసుకొని అయినా వెళ్ళిపోతాను. ఓకే, మూసుకున్నాను. లేడు. రండమ్మా రండి. మీకు సెల్ ఫోన్ లో మాట్లాడి బోర్ కొట్టినట్టుంది. నా ఫోన్ కాల్కి రండి. మీరు పెట్టుకున్న సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే పేలిపోయి, చెవులు పేలిపోయి, బ్రెయిన్ ట్యూమర్లు వచ్చి నశించి చచ్చిపోతారు మీరంతా. రండమ్మా రండి. ఫోన్ చేసుకోవచ్చా? చెయ్యి. ఏమండి, నేనండి గుణవతి, శీలవతి, గర్భవతి అయినా మీ ఆవిడ ప్రభావతిని మాట్లాడుతున్నానండి. ఎలాగున్నారండి అక్కడ? టైంకి తింటున్నారా? ఏమండి మన బుడ్డోడు నానా నానా అంటున్నాడండి. మన బుడ్డదేమో అండి డాడీ డాడీ అంటుందండి. కడుపులో ఉన్న చిన్నోడేమో అండి డాడీ నానా అంటున్నాడండి. మీరు ఎప్పుడు వస్తారని ఓ కంగారు పడిపోతున్నారండి. మీరు రండి. అక్కడ ఏం చేస్తున్నారు మీరు? అసలునే రండి. ఏంటంటే మీరు అలా చెప్తే నేను చాలా బాధపడతాను తెలుసునా? ఎవరు నువ్వు? సిగ్గుసేరం లేదు నీకు? ఒక ఆమె పెళ్లి చేసుకుని 3 పిల్లలు తల్లిని చేసిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే క్యాంప్కి వెళ్ళావా? నువ్వు ఇంకో కత్తిన ఉండవమ్మా. ఏం మనిషి నువ్వు? సిగ్గుసేరం లేదా నీకు? ఏమనుకుంటున్నారు నువ్వు? ఈడెవడోనండి బూతోడు. నా కొంప కొల్లేరు చేసేసావు కదరా. నెల హాయిగా వచ్చి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ వేయించి నాకు కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చి పిల్లలు బాగా చూసుకొని అన్ని చేసే సంసారం జరుగుతా. ఏమండి, నా భర్తను చెడగొడతారా మీరు? చూసారంటే ఇది ఎంత అన్యాయం అండి బాబు. నా భర్త నీకేం తెలుసా? ఎరగొట్టేసావు. నేనెవరో తెలిసిన నా పేటలో నేను అడిగేస్తే కలకలకలకలమని ఇడిపోతారు. నువ్వు అక్కడే ఉండదు. రండమ్మా రండి. అదిరిపోయే ఫోన్ బూతులు తప్పితే ఇంకేమన్నా మాట్లాడచ్చు. ఫోన్ మాట్లాడుకోవచ్చా? పెట్టింది దేనికి రా? గోలికి వెళ్ళాడుకోవడానికి. డార్లింగ్, హనీ డార్లింగ్, నేను శ్రీనివాస్ని. అమ్మ నాన్న మధ్యాహ్నం 3ంటికి బయటికి వెళ్తున్నారు. నువ్వు ఏదో రకంగా చూసుకొని 4ంటికి బయటకు వస్తే మనసిప్పి మాట్లాడుకుందాం మన ఇంట్లో. ప్లీజే, నా బంగారం కాదు, నా వెండి కాదు. సిగ్గులేదు నీకు?
సిగ్గు లేదా నీకు? ఆడపిల్లమైనా నువ్వు ఏ లఫుడ్ గారు పడితే లఫుడ్ గారు పిలిచేస్తే వచ్చేస్తావా? మళ్ళీ రాలిపోతే దూరం. పార్కులకి బేకరీకి వెళ్ళిపోతారా మీరు? అమ్మా నాన్న కష్టపడి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తుంటే బుద్ధి జ్ఞానం లేకుండా కొత్త కొత్త బట్టలు వేసుకొని ఎవరు పడితే ఆడితో తిరుగుతారే. ఏమనుకుంటున్నావు? నోర్మోయ్ పెట్టేయ్. రాకు కాదంట. అవకవక ఇంత కాలంగా పెళ్లి అవుతుంటే దాన్ని కాస్త చెడగొట్టావు కదరా. నువ్వు ఉండరా, ఇక్కడే ఉండు, నీ అంతు చూస్తా. మా పేద గల్లీలో అందరినీ తీసుకొస్తా. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. నేను ఇక్కడే ఉన్నా, నువ్వే కదులుతున్నావు అటు ఇటు. కళ్ళ కదలది కనబడదు నీ బొంద ఫ్యాషన్. నువ్వు ఐఎస్డి చేస్తున్నా అబ్బా చూసి బిలై. అరే నేనేరా జీడిపప్పు జింకారావుని. సంచులు పంపించేసాయి, వ్యాపారం సూపర్ గా నడుస్తుందిరా. రేటు పెంచినవా? మన ఇద్దరు ఫ్రెండ్షిప్ తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. నువ్వు రేటు పెంచేట్లరా? అరే నేను అప్పు తెచ్చుకున్నాను రా, వడ్డీలు పెరిగిపోతున్నాయి అవుతారా. అరే మర్యాద చెప్తున్నా, రేటు పెంచకు. ఎవడరా నువ్వు? బుద్ధి జ్ఞానం లేదు. ఒక వ్యాపారస్తుడు అయిన ఇంకో వ్యాపారస్తుడికి రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక్క నిమిషం. వ్యాపారస్తుడు అయిన ఇంకో వ్యాపారస్తుడికి రేట్లు పెరిగిపోతున్నాయి. ఖర్చు నువ్వు తగ్గి. నేను ఎవరైతే నీకెందుకే? నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ని. అనుకోవయ్యా అనుకో. తగ్గి ఫుట్గా. అరే సాలే కుత్తే కమీనే, నువ్వు పంపించవుతా పంపించకపోయి మేము వేరే బిజినెస్ ఎత్తుకుంటాం. ఎల్లబేలు ఫోన్ పెట్టాయి. వాడు ఓడగలుసారా? నా బెస్ట్ ఫ్రెండ్ వాడిని పట్టుకొని బే లఫుడ్ గా సాలే అంటావా? నీవు నీ ఫోన్ నువ్వు ఈయనే ఉండరా, మా వాళ్ళని అందరూ తీసుకొస్తా, నీ సంగతి చెప్తా. మనం బానే చేసామే, బిజినెస్ ఎందుకు దెబ్బ కొట్టింది? నా మొగుడు వదిలేశాడు, నన్ను వదిలేసాడు. నా పిల్లల గతేంటి, నా గతేంటి? ఏం చెప్తావు ఇప్పుడు? సమాధానం చెప్పు చెప్పు. నాకు దిక్కెవరు? నాకు దిక్కెవరు? అవగాహన నాకు ఇంతకాలం పెళ్లి సెట్ అయితే దానికోసం చెడగొడతావు. అసలు నిన్ను ఏం చేస్తాను తెలుసా? మరి మన మలుపు వాళ్ళు ఏమంటారు విందాం. చాలా 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 మలుపులు ఉంది. అండ్ చంటి గారు, రాజు గారు, ఐ రియలీ రియలీ లవ్ యూ. సూపర్ స్కిట్ అండి. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి యాజ్ ఇట్ ఇస్ ఇందాక చెప్పినలానే. సో ఇట్స్ రియలీ నైస్ అండి. ఐ ఎంజాయ్ ది స్కిట్. సత్య చాలా బాగుందండి. రాజు గారు ఎస్పెషలీ యోర్ పర్ఫార్మెన్స్, మీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చంటి గారు టూ. సో ఇట్ వాస్ వెరీ నైస్. నాగబాబు గారు ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్. రోజా గారు నాకైతే రాజు ఎంటర్ అయినప్పుడు విపరీతమైన నవ్వు వచ్చింది. సో ఎప్పుడు కూడా షేకింగ్ స్పెషలిస్ట్, లేడీ గెటప్ అయితే మరి. కానీ పిలవగానే చాలా మంచి దేవుడు, టక్కని ప్రత్యక్షం అయిపోయి వరాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. బాగుంది. ఏంటి నువ్వు ఈ రోజు డాన్స్ చేయలేదు? హీరోయిన్ వచ్చి కూడా సెట్ కి